మనం ఎంత ట్రై చేసినా మనకి ఇష్టమైన హీరో యొక్క హెయిర్ స్టైల్ మనకి సెట్ కావు. దానికి కారణం హెయిర్ కట్ షాప్ వాడే సరిగ్గా హెయిర్ కట్ చేయలేదని చెప్పి వాళ్ళు తిట్టుకుంటాం. బట్ నిజానికి తప్పు మనదే. ఆ హెయిర్ స్టైల్స్ అనేవి వాళ్ళ ఫేస్ షేప్ కి తగ్గట్టు హెయిర్ స్టైలిస్ట్ సెట్ చేస్తారు. మనకి సెట్ కావు, ఎందుకంటే వాళ్ళ ఫేస్ షేప్ వేరు, మన ఫేస్ షేప్ వేరు. సో దీనికి ఏం చేయాలంటే అసలు మన ఫేస్ షేప్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. సో ఫేస్ షేప్స్ లో మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఫేస్. రౌండ్ ఫేస్ అంటే ఫేస్ లెంత్ అండ్ విడ్త్ సేమ్ ఉంటది. లెంత్ విడ్త్ సేమ్ ఉంటది. జా లైన్ అనేది సాఫ్ట్ గా ఉంటది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఫేస్ రౌండ్ గా అండ్ కొంచెం స్క్వేర్ షేప్ లో ఉంటది. సెకండ్ ఓవల్ ఫేస్. ఓవల్ ఫేస్ అంటే బ్యాలెన్స్డ్ ఫేస్ అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని సైజ్ కి సూట్ అవుతాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే ఎగ్ షేప్ లో ఉంటది ఫేస్ అన్నమాట. ఈ ఫేస్ కట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు. థర్డ్ స్క్వేర్ ఫేస్ షేప్. స్క్వేర్ ఫేస్ అంటే లాంగ్ జా లైన్ ఉంటది. ఎడ్జెస్ అనేవి షార్ప్ ఉంటాయి. మ్యాన్లీగా పవర్ లుక్ గా కనిపిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్. పర్సనల్ గా నాకు ఈ రామ్ చరణ్ ఫేస్ షేప్ అనేది చాలా ఇష్టం. లాస్ట్ ఫోర్త్ వన్ లాంగ్ వన్ రెక్టాంగులర్ షేప్. లాంగ్ ఫేస్ అంటే ఫేస్ చాలా లాంగ్ గా ఉంటది, ఎక్కువ లెంత్ ఉంటది, విడ్త్ కొంచెం తక్కువ ఉంటది. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభాస్. బియర్డ్ అండ్ పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ కి బ్యాలెన్స్ గా ఉంటది ఈ ఫేస్ కట్ అనేది. ఇలా డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ ఫేస్ షేప్ ఉంటది. సో మీ ఫేస్ షేప్ ఏంటని తెలుసుకుని దాని తగ్గట్టు హెయిర్ స్టైల్ సెట్ చేసుకోండి.